హలో అండి, నమస్తే. ఒక బ్యూటిఫుల్ ఏం చెప్పాలి, ఇన్నోవేటివ్ రెసిపీ. ఇదొక డిఫరెంట్ సొరకాయ కుర్మా టైప్, బాల్స్ కుర్మా టైపు. చాలా బాగుంటుంది. మంచిగా లేత సొరకాయ ఒకటి తీసుకోండి, పీల్ చేయండి. అండ్ లేత సొరకాయ ఎందుకు తీసుకోమన్నానో చూపిస్తాం మీకు. గింజ ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మంచిగా ఇట్లా దాంతో గీరేయండి. ఇట్లా ఇదిగోండి, ఇట్లా మొత్తం సొరకాయ అంతా గీరండి. సో ఇదిగోండి, నీళ్ళు తీసేయండి గట్టిగా, ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా. నీళ్ళు పక్కకు పెడుతున్నాను. ఇంకో గిన్నెలోకి ఈ పిప్పి తీసుకుంటున్నాను. చాలా మంచిదండి సొరకాయ. ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయ ఒకటి, ఎక్కువ వద్దు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినాయి, ఒక ½ టీ స్పూన్ ఉప్పు, కరివేపాకు కూడా ఇట్లా సన్నగా తరిగింది. కరివేపాకు వేగితే భలే టేస్ట్ అండి, ఇది చాలా హెల్దీ రెసిపీ. కొత్తిమీర అండ్ ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/8 టీ స్పూన్ పసుపు. ముందు ఒకసారి కలుపుకుందాం. ఉప్పు కూడా ½ టీ స్పూనే చాలు, దీనికి సరిపడా వేద్దామని ట్రై చేయకండి. శనగపిండి ఒక 50 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి. చిన్న సొరకాయకి కొంచెం ఆయిల్ పోసుకోండి, వెరీ లిటిల్, 1 టీ స్పూన్ అంతే. సో దీన్ని మంచిగా పొయ్యి మీద అది పెట్టేసుకోండి. మరీ పెద్ద వద్దు, ఇట్లా చిన్న చిన్న ఉండలు చేద్దాం రౌండ్గా. మీరు కావాలంటే ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి. ఆయిల్ తడి చేసింది ఎందుకే, ఇవి స్మూత్గా వస్తాయి ఆయిల్ వేస్తే. మన ఉండలు రెడీ అయిపోయినాయి. నేను ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. దీన్ని డీప్ ఫ్రై చేయాలి యాక్చువల్గా, కానీ నేను షాలో ఫ్రైయే చేస్తున్నా. ఆయిల్ కాగగానే మంచిగా ప్లేస్ చేస్తున్నా. ఆయిల్ ఉన్న దగ్గర వేస్తున్నా. చక్కగా మూత పెట్టేయండి. దాన్ని చూసుకుంటే చక్కగా ఇట్లా వేయించుకోవటమే. ఇట్లా ప్లేస్ చేయగానే తిప్పకండి, కొంచెం దాన్ని వేగనివ్వండి, ఆ తర్వాత తిప్పుదాం. చెప్పండి. ఇప్పుడు తిరిగేయండి. అన్నీ తిరగబడ్డాయా లేదా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ 2 minutes, అటు 2 minutes, ఇటు 2-3 minutes, మొత్తం 5 minutesలో మన సొరకాయ హాఫ్ బాయిల్ అవుతుంది. మనం ఇంకో 2 minutes కూడా అయిపోయింది. నల్లగా కాకముందే మనం వేసిన శనగపిండి, వాటి వల్ల కలర్ వస్తుందండి. పసుపు, శనగపిండి. నాకు ఇది ఈ కలర్ కంఫర్టబుల్. ఇది షాలో ఫ్రై చేస్తున్నాం కదా, అందుకే మనకి ఈ పనిష్మెంట్. ఆయిల్ తక్కువ అయిపోవచ్చింది చూసారా. ఇంకొక టీ స్పూన్ దీంట్లోకి. ఇదిగోండి, ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, ఒక తురిమిన ఉల్లిపాయ, కట్ చేసిన కాదు, తురిమిన ఉల్లిగడ్డ. ఇది వేగాలంటే ముందు ఉప్పు వేసేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను అన్నిట్లో కలిపి, మళ్ళీ ½ టీ స్పూన్ తర్వాత వేస్తాను. కొంచెం వేగనివ్వండి. ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో ½ టీ స్పూన్ వేసాం, గుర్తుంది కదా. టొమాటో ప్యూరీ, ఇది అంటే టమాటాలు తురిమింది, ఒక 4 టమాటాలు, 1/4 కిలో కన్నా తక్కువ, 200 గ్రామ్స్ అనుకోవచ్చు. టమాటాలు వేయగానే ఇది రిచ్ రెసిపీ అయిపోయిందా. కొంచెం వేయనివ్వండి. ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. టమాటాలో పచ్చివాసన పోవటానికని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాం. చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే జస్ట్ ఒక 1 minute చాలు. ఇది కూడా ఈ లోపు ఏం చేస్తానంటే, ఇదిగోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ శనగపిండి వేస్తున్నాం. వేసేసాం. ఇంకా 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఓన్లీ ధనియాల పొడి. దీంట్లో మసాలాలు ఏం లేవు, ధనియాల పొడి ఒక్కటే కొంచెం వేసాం. ఇంకా ఏమి వేస్తానో మీకు తర్వాత చూస్తూనే ఉండండి. పచ్చిమిర్చి వేసేస్తున్నా. ఇట్లా దగ్గరకు వస్తుంటే మనం సొరకాయ నీళ్లు పిండినాం కదా, అండ్ దీని కన్సిస్టెన్సీని బట్టి ఇంకా ఎంత వాటర్ పడుతుంది చూసుకుందాం. ఇప్పటిదాకా సిమ్లోనే ఉంది, ఇప్పుడు హైలో పెడుతున్నాను. ఒక కప్పడ నీళ్ళు, నాకు ఆ కన్సిస్టెన్సీ కావాలి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూడండి, కొంచెం ఒక ½ టీ స్పూన్ వేసి. సో ఇప్పుడు మరసలు రాగానే ఇదిగోండి, ఈ ఉండలు కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అలా ఓకగా కదిపి సిమ్ చేసి మూత పెట్టేద్దాం. ఇందాక సొరకాయ హాఫ్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఫుల్ బాయిల్ అవుతుంది. అన్నిటితో కలిపి టేస్టీగా తయారవుతుంది. ఒక్క 3 to 4 minutes, 3-4 minutes అయింది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మంచిగా కొత్తిమీర వేసుకుందాం. ఉప్పు ఇందాకే చూసి కలుపుకున్నాం, గుర్తుంది కదా. అండ్ లాస్ట్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్, కొద్దిగా కస్తూరి మేతి, ఇట్లా పొడి అవుతుంది కొంచెమే, ఒక ½ టీ స్పూన్ అంతే. చల్లారేదాకా పెద్దగా కలపకండి, కలిపినా ఒకటి అర విడిపోయినా కానీ అదొక టేస్ట్.
బాగుంటుంది. దట్స్ ఆల్. కట్టేస్తున్నాం. ఇది అసలు అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది. నాకు తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే.